స్లీపింగ్ పొజిషన్ మన బోన్ అండ్ జాయింట్ హెల్త్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. స్లీపింగ్ పొజిషన్ అన్నది మస్కులోస్కెలిటల్ హెల్త్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది వెన్ను సంబంధించిన హెల్త్ నే కాకుండా హిప్, నీ జాయింట్ మరియు ఫుట్ అండ్ యాంకిల్ సమస్యలను కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఎటువంటి స్లీపింగ్ పొజిషన్ అన్నది మన హెల్త్ కి మంచిది అంటే మామూలు వెళ్ళకిలా పడుకోవడం, అదే బ్యాక్ అన్నది బెడ్ కి టచ్ చేస్తూ పడుకోవడం అనేది ఐడియల్ పొజిషన్. ఈ పొజిషన్ లో ఏంటంటే మన పెల్విస్, స్పైన్ అన్ని కూడా అనటామికల్ పొజిషన్ లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. అదే విధంగా మెడ కూడా న్యూట్రల్ పొజిషన్ లో ఉంటుంది. ఈ పొజిషన్ లో పడుకునేటప్పుడు ఏంటంటే మన మ్యాట్రిస్ అన్నది మీడియం టు హార్డ్ ఫర్మ్నెస్ అన్నది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే విధంగా ఈ పిల్లో అన్నది నెక్ ని ఇన్ లైన్ విత్ ద స్పైన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మరి ఎక్కువ హైట్ ఉండటం వల్ల మెడ అన్నది ఎక్కువ బెండ్ అవ్వకుండా ఉండేలాగా ఉండాలి. దాంతో పాటుగా పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు ఏదైనా పెట్టుకుంటే అది ఈ వెన్ను లేదా పెల్విస్ ని న్యూట్రల్ పొజిషన్ లో మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తద్వారా బ్యాక్ పెయిన్ లేదా హిప్ పెయిన్ అనేది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ పొజిషన్ లో పడుకునేటప్పుడు ఎత్తైన పిల్లో వాడకుండా ఉండడం అనేది కూడా ఇంపార్టెంట్. అదే విధంగా ఈ పొజిషన్ లో ఈ బ్యాక్ బెడ్ పొజిషన్ పడుకోవడం అన్నది కొంతమందికి కష్టంగా ఉండొచ్చు. పర్టికులర్ గా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేదా కొంతమందికి స్లీప్ యాప్నియా ప్రాబ్లం అన్నది ఉంటుంది. అంటే ఏంటంటే పడుకుంటే ఎక్కువ గురకొచ్చే వాళ్ళలో లేదా పడుకుంటే ఊపిరి సంబంధించిన సమస్యలు ఉండే వాళ్ళలో ఈ వెళ్ళకిలా పడుకోవడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంది. అటువంటి వాళ్ళలో ఏంటంటే బెటర్ హెప్ పొజిషన్ వచ్చేసి ఒక సైడ్ తిరిగి పడుకోవడం. ఒక సైడ్ తిరిగి పడుకునేటప్పుడు ఏంటంటే రెండు మోకాళ్ళ మధ్యన దిండు అన్నది పెట్టుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇది పెట్టడం ద్వారా ఏమవుతుందంటే పైనుండే హిప్ అన్నది కిందకి సాగ్ అవ్వకుండా ఉంటుంది. దాని ద్వారా హిప్ లేదా పెల్విస్ రిలేటెడ్ పెయిన్ అన్నది మనం ప్రివెంట్ చేయాలి. అదే విధంగా సైడ్ లో పడుకునేటప్పుడు పిల్లో హైట్ అన్నది ఇంపార్టెంట్. ఈ పిల్లో హైట్ అన్నది ఎలా ఉండాలంటే ఈ నెక్ అన్నది విపరీతంగా పైకెత్తు ఉండకూడదు. అదే విధంగా నెక్ అన్నది కిందకి పడిపోకుండా ఉండకుండా చూసుకోవాలి. ఆ పిల్లో హైట్ అన్నది ఈ నెక్ ని ఇన్ లైన్ విత్ ద టార్సో లేదా ట్రంక్, నెక్ ఒకే లైన్ లో ఉండేలాగా మెయింటైన్ చేయాలి. అదే విధంగా ఈ పొజిషన్ లో పడుకునేటప్పుడు మోకాలు లేదా తుంటె ఎక్కువగా మర్చుకోవడం ద్వారా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో చాలా పెయిన్ రిలీఫ్ అన్నది వస్తూ ఉంటుంది. ఏ పొజిషన్ లో పడుకోకూడదు, ఏ పొజిషన్ లో పడుకుంటే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయంటే బోర్లా పడుకోవడం. అంటే మన పొట్ట అన్నది బెడ్ కి ఫేస్ చేస్తూ పడుకోవడం అన్నది స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి దారి తీసే అవకాశం ఎక్కువగా ఉందన్నది రీసెర్చ్ లో తేలింది. ఎలా అంటే ఈ పొజిషన్ లో పడుకునేటప్పుడు మన మెడ అన్నది జనరల్ గా ఒకవైపు తిప్పి పడుకుంటాం. అలా ఒక సైడ్ తిప్పి పడుకోవడం అన్నది మన మెడ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అదే విధంగా బోర్లా పడుకునేటప్పుడు పొట్ట మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. దానివల్ల పొట్టలో ఉండే ఆర్గాన్స్ కి మంచిది కాదు. అదే విధంగా ఈ బోర్లా పడుకునేటప్పుడు ఈ స్పైన్ అన్నది ఎక్కువగా ఆర్చ్ అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్పైన్ బ్యాక్ రిలేటెడ్ పెయిన్స్ రావడం, పెల్విస్ రిలేటెడ్ పెయిన్స్ రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.